హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ కాండలో చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఒక ఘటన మాత్రం ప్రపంచ దేశాలను నివ్వరపరుస్తున్నది, ఆశ్చర్యపరుస్తున్నది, ఆందోళన చెందేలా చేస్తున్నది. ఇది నిజంగా యుద్ధనీతికి ఇది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ హమాస్ తీవ్రవాదులకు ఒక ప్రేమ జంట ఒక దగ్గర వాళ్ళు పార్టీకి వెళ్ళి వస్తున్న సందర్భంగా వాళ్ళు పట్టుబడ్డారు. అందులో ఆ ప్రేమ జంటకు అమ్మాయి చాలా వాళ్లకు అందంగా కనిపించిందో ఏంటో తెలియదు, కానీ ఇద్దరిని బంధించి దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ అతన్ని బంధించి తనకు ఎదురుగా ఒక 10 అడుగుల దూరంలో తనని కూడా ఒక చేతులను కట్టేసి అతన్ని మాత్రం పూర్తి బందీగా చేసి ఒక చెట్టుకు కట్టేసి ఈ యొక్క మహిళను 28 సంవత్సరాల ఆ మహిళను ప్రేమికురాలని ఆ పట్టుకున్నటువంటి వీళ్ళు కాల్చితే ఆమె గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు ఆ కాల్చిన వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఇంకొక రక్షకుడు, ఆ యొక్క హమాస్ తీవ్రవాద అంగరక్షకుడు ఇద్దరూ కలిసి రేప్ చేయడం జరిగింది. ఆమె ప్రాణాలు విలవిలలాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. వెంటనే ఇంకొక 5గురికి సంబంధించిన ఒక వెహికల్ వచ్చి ఈ అమ్మాయిపై మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ 5గురు రేప్ చేయడం జరిగింది. ప్రేమికుడు ముందే జరిగింది. అయితే ఈ ఇద్దరు రేప్ చేసిన తర్వాత వెహికల్ మీద దిగినటువంటి ఒక వ్యక్తి ఇంకా ప్రాణాలతో ఉంటున్నటువంటి ఆ అమ్మాయిని కణత మీద కాల్చి పూర్తిగా చంపేశాడు. చంపేసిన తర్వాత మళ్ళీ 5గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. చనిపోయినటువంటి ఆ యొక్క మహిళను 5గురు రేప్ చేశారు. చనిపోకముందు 2 రేప్ చేశారు. ఇది నిజంగా దారుణం. ఇది వాళ్ళు ఉగ్రవాదులు కాదు, వాళ్ళు మీ మీద ఎదురుదాడి చేయలేదు. వాళ్ళని బంధించడమే, ఒక పౌరులు కనపడితే బంధించడం కాకుండా యుద్ధనీతికి యుద్ధము చేసే సైనికులు మాత్రమే ఏదైనా ఉంటే చూసుకోవాలి, కానీ ఇలా ఒక పౌరుల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా మరి చేయడం అనేది, ఇది పూర్తి సమాచారం ఆ ప్రియుడే ఈ యొక్క ప్రపంచానికి తెలియజేసినటువంటి పరిస్థితి. అతను బందీగానే ఉన్నాడు, ఎలాగో తప్పించుకొని ఇది ప్రపంచానికి తెలియజేసినాడు ఈయన. ఇది ప్రపంచ దేశాలు చాలా వరకు ఖండిస్తున్నాయి. ఈ హమాస్ తీవ్రవాదుల యొక్క ఈ దారుణ ఘటన ఎవరైనా ఖండిస్తారు. ఇదేం పద్ధతి? ఇది అసలు మనుషులు చేసేదేనా? ఇది ఒక రాక్షసత్వంగా ఉన్నది. చనిపోయిన మనిషిని ఒక 5గురు రేప్ చేయడం, చనిపోతున్న మనిషిని 2 రేప్ చేయడం, దారుణమైనటువంటి ఒక శవాన్ని రేప్ చేసినటువంటి హమాస్ తీవ్రవాదుల యొక్క పద్ధతి అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఖండిస్తున్నాడు.